ఇంగ్లీష్ క్లాస్ పాస్ అయిపోయా. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ తర్వాత చూసుకోవచ్చు. మేము అలాగే బయాలజీ కూడా పాస్ అయిపోయా ఫస్ట్ సెమిస్టర్. మిగతా సబ్జెక్టుల తర్వాత చూద్దాం. ఇప్పుడైతే ఈరోజు 2 కంప్లీట్ చేసేసాను. ఇప్పుడైతే మ్యాట్ గడు మాట్లాడదాం అన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పేది నీకు అర్థమవుతుందిగా బాగా? ఏ జిమ్మి వచ్చావా? ఏం మాట్లాడుకుంటున్నారు? ఏ జిమ్మి నీ గురించే మాట్లాడుతున్నాను. ఈ కాలేజీ మన చేతిలోకి తీసుకురావడానికి నేను ఒక ప్లాన్ చెప్పాను. అది కొట్టోడు కూడా చెప్పాను. అది నచ్చింది. నువ్వు ఒకసారి ఆ ప్లాన్ విను, చాలా బాగుంటుంది. మన ఇద్దరు చేతిలోకి తీసుకోవచ్చు. ఏమంటావు జిమ్మి? సరేనా జిమ్మి? ఏంటి నువ్వు తప్పుగా అంటున్నావు? నీ గురించి నువ్వు చెత్త వెదవని ఇది చెప్పాడు. నువ్వు చెప్పింది కరెక్టేరా, చెత్త వెదవ. నా గురించి ఏం చెప్పావు? నా గురించి ఏం చెప్పావు జిమ్మి? నేను అలాగేం చెప్పలేదు జిమ్మి, నేనేం చెప్పలేదు జిమ్మి. నీ గురించి చాలా చెడ్డగా చెప్తున్నాడు జిమ్మి. నువ్వు చూడు, నా చేతులు అయిపోయావరా. నేనేమలా చెప్పలేదు. ఇదిగో ఈ మ్యాట్ అలా చెప్పాడు. నేనెప్పుడు చెప్పారా? నీకు దెబ్బలు పడాలి ఇవాళ. నా చేతులు అయిపోయావు. నేను ఇప్పుడు చెప్పిన వాడి గురించి అలాగా నీ గురించి అలా చెప్పాను. అది సరిపోయింది. ఇంకోసారి అబద్ధాలు నా మీద చెప్తే అయిపోతా. పదా జిమ్మి, నీకు గురి చూసి ఎలా కొట్టాలో నీకు నేర్పిస్తాను. వాడి గురించి పట్టించుకోకు, వదిలేసేయ్. ఇవాళ నీకు గురి ఎలా చూసి కొట్టాలో చూపిస్తాను. అది నీకు ఏదో దొరికిందని చెప్పావు కదా. పదా త్వరగా పదా, నేను చూపిస్తాను. అది నా ఎంటైరా. నేను ముందు వెళ్తున్నాను. త్వరగా రా జిమ్మి, నువ్వు ముందేళ్ళు. త్వరగా వెళ్ళు జిమ్మి, త్వరగా వెళ్ళు. అంతే, దగ్గరికి వచ్చేసాం. నీ వెనకే ఉన్నా జిమ్మి. త్వరగా పరిగెట్టు జిమ్మి, త్వరగా త్వరగా. ఇంకెంత దూరం? ముసలమ్మలా నడుస్తున్నా జిమ్మి, త్వరగా స్పీడ్గా పరిగే. వచ్చేసాం. ఇదిగో ఇదిగో ఇక్కడే ఆగు. అదిగో ఆ అద్దాన్ని నువ్వు గురి చూసి కొట్టాలి. మొత్తం 3 అద్దాలు పగలగొట్టు చాలు. జిమ్మి ఇంకా చాలు, ఇంకా చాలు. 3 కొట్టమన్నాను, 4 కొట్టే. పద, ఇంకా బాగా గురి ఎలా చూసుకుంటారో నేర్పిస్తాను. నీకు చెప్పాను కదా, కన్న ముచ్చిలా ఉంటారు కదా, వాళ్ళని కొడదాం. ప్లే గ్రౌండ్ ఇక్కడ. అలాగే మ్యాట్ త్వరగా. నువ్వు నిజంగా పొట్టోడు చెప్పినట్టు నా గురించి తప్పేం మాట్లాడలేదు కదా. తప్పు మాట్లాడితే అయిపోతావు మ్యాట్. నా కోపం నీకు తెలుసు కదా. నీ ఎద్దుల్లో ఉండు. పాపం మ్యాట్ గాని ఎందుకు అలా కొట్టావు? ఇంకోసారి నా ముందు అలా కొట్టమాక. ఇంకోసారి మ్యాట్ ఆ పొట్టోడు జోలికి ఎలా మ్యాట్. నా కోపం చెప్తుంది. మాకేంట్రా నాయన ఈ కొండ ముచ్చు నా కొడుకులేమో కొట్టడానికి వచ్చేస్తున్నారు పద్దాక. వీళ్ళ సంగతి తర్వాత చూస్తాయే. ఏంట్రా నువ్వు? నేను అసలే కోపంలో ఉంది. ఇవాళ గురి చూసి కొట్టడం ఎలాగో నేర్చుకుంటున్నాను. మ్యాట్ చెట్టు ఎక్కాలా? చెట్టు ఎక్కుతున్నాను మ్యాట్. అబ్బో కష్టంగా ఉంది చెట్టు ఎక్కడం. బాబోయ్, అబ్బా, అయ్యా, అమ్మ, అయ్యా, ఇంత కష్టంగా ఉందేంటి చెట్టు? అబ్బో అబ్బో, గుచ్చుకుంటున్నాయి. ఎలాగైతే పైకి ఎక్కేసాను. ఇప్పుడు కొద్దిగా పైకి, అబ్బా ఇంకొద్దిగా పైకి ఎక్కాలి. పైకి ఎక్కేస్తే పని అయిపోయింది. అబ్బా సరిగ్గా పైకి ఎక్కేసాను. ఇప్పుడు అటు తిరిగి కూర్చోవాలి కదా. గురి చూసి ఇప్పుడు వీళ్ళే కదా ఇందాక నా జోలికి వచ్చింది. అయిపోయారా ఇవాళ? మీ అంతు చూస్తా, ఒక్కొక్కడు అంతు. ఇప్పుడు నువ్వు అయిపోయావురా. నా గురికి మీరే ప్రాక్టీస్ అవుతారు. ఇప్పుడు నువ్వురా, తీసుకోరా, నువ్వు తీసుకో. అయిపోయావు. ఇంకొకడు తీసుకోరా, నువ్వు తీసుకోరా, తీసుకో. అయిపోయావరా. ఇంకెంతమంది ఉన్నారు? 4 ఉంటారేమో. తీసుకోరా, దెబ్బ తినరా. ఇది గురి చూసి కొడుతున్నాను. ఇంకొక 3 ఉన్నారు. దీడెవడో వస్తున్నాడు. తీసుకోరా.
తీసుకోరా నువ్వు తీసుకోరా, ఎంత కొట్టినా నీకేం కావట్లా. తీసుకో, ఇది కూడా తీసుకో, ఇది కూడా తీసుకో. ఏంట్రా అలా చూస్తున్నావు కొండ ముచ్చోడా? తీసుకోరా కొండ ముచ్చే. అయిపోయాడు ఇంకొకడు. నువ్వేరా బ్యాలెన్స్. ఏయ్ పారిపోతే నువ్వు వదులుతానా? తీసుకోరా ఇది తీసుకో. అది అయిపోయాడు. ఇంకొక్కడున్నాడు, ఆ ఒక్కడిని కూడా మటాష్ చేసేస్తే పని పూర్తయిపోయింది. తీసుకోరా. కడ్డి కష్టంగా ఉంది గురి చూసుకొట్టడం. అబ్బా అయిపోయింది. ఎలాగైతే గురి చూసుకొట్టడం బాగా వచ్చేసింది. ఇంకా దూకేస్తున్నాను. నెక్స్ట్ మేడగాన్ని మళ్ళీ కలవాలి.